హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పల్లెటూరి పెళ్ళికూతురు కథ చెప్పుకుందాం. మూర్తికి 35 వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏమీ అనాకారి కాడు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చేదస్తం పాలు కాస్త ఎక్కువ. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూసే గుణం. దానికి తోడు కొంచెం నోటిదోల కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ కుదరకుండా పోతున్నాయి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మరికొంతమందికి రికమెండ్ అవుతుంది ఈ స్టోరీ. సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు కానీ లేదు. ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తబడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం, తాను అనుకున్నట్లు పెద్దగా చదువు సంధ్య లేని పల్లెటూరి అమ్మాయి కావటంతో మూర్తి కూడా సరే అన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తా చెదారం చదివి పనికిరాని సీరియళ్లలో ఆడోళ్ల పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందుకే ఓ పల్లెటూరు బైతు పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. మూర్తి తన తల్లి అలాగే మేనమామతో కలిసి పెళ్లి చూపులకు రావడం జరిగింది. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి, తెల్లని మేనిఛాయ, చక్కటి ముఖవర్చస్సు, పెద్ద జడ. ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా పుత్తడి బొమ్మలా, అచ్చం పల్లె ముద్దబంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. ఆ మాటతో మూర్తి తల్లి మేనమామ హడలిపోయి అడిగేది ఏమీ లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే మూర్తి అడిగే తలతిక్క ప్రశ్నలకు ఈ సంబంధం కూడా జారిపోవడం ఖాయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ సంబంధం కూడా జారిపోవడం ఖాయం అనే భయంతో, కానీ అప్పటిదాకా అణిగి మౌనంగా ఉన్న మూర్తికి ఏదైనా అడగాలంటే అడగండి అన్న మాటలు వినపడగానే అసలు మూర్తి బయటికి వచ్చాడు. ఇంకా అంతే, ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకొని తలపట్టుకుంది. మూర్తి కాలు పసపసమని తొక్కింది తల్లి. ఎంత తొక్కినా ఒక పట్టాన వినాడే పూనకం వచ్చిన వాడిలా మూర్తి గొంతు సవరించుకొని తన ప్రశ్నలను సంధించడం మొదలుపెట్టాడు. ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకుంటూ మూర్తిని వారించబోయాడు మూర్తి మేనమామ. కానీ అవేమీ పట్టించుకోకుండా మూర్తి పెళ్లి కూతుర్ని ఇలా ప్రశ్నలు అడగడం జరిగింది. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా. అంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి. తనకు అలాంటిదేమీ తెలియనట్లు అమ్మయ్య అనుకొని గుడ్ అన్నాడు మూర్తి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే, మా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి. అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి ఎప్పుడూ వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ. మీకు టీవీలో ఏ సీరియల్ అంటే ఇష్టం? దాన్ని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎన్టీవీ భక్తి ఛానల్ అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. మూర్తికి మహదానందం వేసింది. పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి. దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవీ తెలియవండి, అవి పళ్ళా కాయలా స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా. మూర్తికి ఎగిరి గంతేయాలనిపించినా బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకొని ఉన్నారండి. ఎదురింటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుక ఖర్చుకుంది లక్ష్మి సిగ్గుపడుతూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మిగతా పార్ట్ రేపు చెప్పుకుందాం, మిగతా స్టోరీ రేపు చెప్పుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.